షీ బుజ్జమ్మలు ఇది నీ కాదమ్మా, ఇవి నాయే అమ్మా. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ అమ్మ, దిస్ ఈస్ కశ్వి. వెల్కమ్ టు అమ్మ ఛానల్. అమెరికాలో మళ్ళీ కట్ చేద్దామా? సో ఈ బాక్స్ యూఎస్ నుండి వచ్చింది. నేను అక్కడ నుండి వచ్చినప్పుడు చాలా థింగ్స్ తెచ్చేసుకున్నా, కానీ ఒకటి రెండు అవసరం అనిపించినాయి. మా ఫ్రెండ్ వస్తుంది సౌమ్య అని అంటే, నాకు మేకప్ వేసింది కదా నేను అక్కడ యూఎస్ లో ఉన్నాను. సౌమ్య తన పేజ్ కూడా పెడతాను చూడండి. తను ఇక్కడికి వచ్చింది అనమాట కిడ్స్ తో. తను వచ్చినప్పుడు తీసుకొచ్చింది అన్నట్టు. వన్ థింగ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ రైట్ నౌ, అది మీకు చూపిస్తా. అందుకని నేను బ్లాగ్ లో చేస్తున్నా. ఈ బేబీ వ్యాజ్లైన్ చిన్న చిన్న సైజ్ లో ఉన్నాయి, పెద్ద లేవు. గిఫ్ట్ ఎక్కడి నాన్న పంపించిందా నీకు అత్తిచ్చిందా? ఓ నాకు తెలిసి సౌమ్య పంపినట్టుంది. కాదు చూడు, బేబీ కోశమా? బేబీ కోశం అంట. వావ్, యు హావ్ ఎ కార్. ఇదేంటి? డైనోసార్. నీకు ఎవరు చెప్పించారు? నాకు డైనోసార్ నేను ఎప్పుడు చెప్పలే నీకు డైనోసార్ గురించి. So the thing I am excited about is this one. కెమెరా, కొత్త కెమెరా. అసలు ఎంటైర్ వీడియోస్ 98% ఆఫ్ మై వీడియోస్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నేను నా ఫోన్తోనే రికార్డ్ చేస్తా. సో చెప్పినట్టుగా నేను నా యూట్యూబ్ కెరియర్ కోసం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. నేను ఫస్ట్ తీసుకున్న కెమెరా తీసుకోవడానికి కూడా ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు ఆగి తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నప్పుడు అది బాగా అనిపించింది. లేటర్ ఆన్ వాడాను, కానీ ఎక్కువ వాడలేదు. మెయిన్ పర్పస్ వ్లాగింగ్ కోసం అని తీసుకున్నా, కానీ అది 100% అయితే దాంతో చేయలేకపోయా. అది సోనీ Z1. దానికి వైడ్ లెన్స్ కొందామని అలా ఇలా అన్నీ వెతికాను, బట్ ఏదితోనూ అది వర్కౌట్ అవ్వలేదు. ఇన్ని డేస్ మళ్ళీ ఫోన్తోనే మేనేజ్ చేసా. కెమెరా స్టార్ట్ అయింది ఆల్రెడీ. దిస్ హ్యాస్ బిల్ట్ ఇన్ స్క్రీన్. రీజన్ ఇప్పుడు తొందరగా తీసుకుందామని అనుకోవడానికి ఈ కెమెరా ఈజ్ నా ఐఫోన్తో ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. ఇండియాలో వెదరా లేకపోతే ఈ పర్టికులర్ పీసే డిఫెక్ట్ ఉందా నాకు తెలీదు. ఇది iPhone 16 Pro Max ఓవర్ హీట్ అయిపోతుంది. నా చేతులు వేడి కూడా అయిపోతున్నాయి అనమాట. 1 hour నేను మొన్న యాపిల్ వాళ్ళతోని ఐఫోన్ వాళ్ళతోని కస్టమర్ కేర్ కాల్లో కూడా ఉన్నా. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు దీన్ని ఓపెన్ చేయించడమో ఏదైనా చేస్తే వెళ్ళాక ఒకవేళ ఏదైనా రిప్లేస్ చేయించాలి అట్లా అనుకుంటే కష్టమని నేను ఆగుతున్నాను. సో ఫోన్ ఓవర్ హీట్ అయ్యేలాగా వాడడం ఎందుకులే, ఎలాగూ ఒక కెమెరా కావాలి. ఎస్పెషల్గా బ్రాండింగ్స్ లాంటివి షూట్ చేయడం కోసం కెమెరా ఒకటి బెటర్ది కావాలి అన్న ఫీలింగ్ ఉందన్నట్టు. ఫోన్ కాకుండా సపరేట్ ఒక కెమెరా ఉంటే మంచిదే కదా. సో లెట్స్ బై అన్నట్టుగా తీసుకున్నాను. ఎంతవరకు వాడతాను ఏంది అన్న తర్వాత తెలుస్తుంది. ఇనిషియల్గా ఏదైనా ఎగ్జైట్మెంటే అనిపిస్తుంది అన్నమాట. దాంట్లో ఫ్లాస్ అవన్నీ రాను తెలుస్తాయి. నా యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న తర్వాత చెప్తాను. బట్ చాలా మందిని అడిగి చూశాను, కొంతమంది ఆల్రెడీ వాడుతున్న యూట్యూబర్లను కూడా అడిగి చూశాను, చాలా రివ్యూస్ చూశాను. అవన్నీ చూసే ఇది బాగానే అనిపించేది తీసుకున్నాను. వి విల్ సీ ఎంతవరకు నేను వాడతాను అని. ఈ కెమెరా నేను క్రియేటర్ బండిల్ తీసుకున్నాను. ఇందులోనే ఎక్స్ట్రా బ్యాటరీ, మైక్, స్టాండ్ కింద అది సేఫ్గా ఉంచడం కోసం ఈ గింబల్ ఉంది కదా, దానికి ప్రొటెక్షన్ పౌచ్ లాగా. అండ్ ఇదంతా పెట్టుకోవడానికి ఒక ఈ బ్యాగ్ అలా అన్నీ ఇచ్చారనమాట సెట్. అండ్ దీంట్లో ఒక యాప్ ఉంటుంది, అంటే వీటికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని కెమెరాని దానికి కనెక్ట్ చేసుకుంటే కెమెరా ఫోన్లో నుండే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. కెమెరా అక్కడ పెట్టేసి యాంగిల్ లైక్ మన దిక్కు చూసేలాగా ఫోన్తో సెట్ చేసుకోవచ్చు. లేదా కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుంది అన్నది మనం ఫోన్లో ఓపెన్ చేస్తే ఎంత
కెమెరాలో ఎలా కనిపిస్తుందో చూపిస్తాను అనమాట. అట్లా కపుల్ ఆఫ్ మంచి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అవన్నీ చూసి నేనైతే తీసుకున్నాను. దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్ లైక్. యాక్చువల్లీ ఐఎమ్ లైకింగ్ ఇట్. ఇదేనా రికార్డ్? నో SD కార్డ్. ఓకే, ఆబ్వియస్లీ. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ SD కార్డ్. ఓ మై గాడ్. లాస్ట్ టైం నాతో పాటు వచ్చేటప్పుడు SD కార్డ్ ఎవ్రీథింగ్ పట్టుకొచ్చిన, ఈసారి పట్టుకురాలేదు. ఇప్పుడు లెట్స్ గో ఫైండ్ అన్ SD కార్డ్. సో నాకు మెమరీ కార్డ్ లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా లైక్ నా మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్, నా కెమెరాలు అన్నీ పట్టుకొని వచ్చిన. బరువు మూత అనిపించింది లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో. సరే ఏది పట్టుకోకుండా వచ్చినా, బట్ ఇప్పుడు నాకు అవసరమైందనేసి అప్పటిదప్పుడు వెళ్ళి మెమరీ కార్డ్ తీసుకొచ్చిన. మెమరీ కార్డ్ తీసుకొచ్చిన దాంట్లో మెమరీ కార్డ్ కూడా సపోర్టింగ్ మెమరీ కార్డ్ తీసుకోవాలి అని తర్వాత అర్థమైంది. ఇది పనిచేస్తుంది, బట్ తర్వాత మళ్ళీ దీనికి సపోర్ట్ చేసే, ఈ కెమెరాకి సపోర్ట్ చేసే మెమరీ కార్డ్ అయితే తీసుకోవాలి. 2 సార్లు ఫార్మేట్ చేసిన తర్వాత లైక్ విత్ మిస్టేక్స్ అవైతే నేర్చుకున్నాను, సెట్ చేశాను కెమెరా. చూడు. ఓకే, స్క్రీన్ తిరుగుతుంది పైన. అదే అదే అవసరం లేదు. ఒకళ్ళు వచ్చినా నేను మాట్లాడుతున్నా, ఇక్కడ గిట్లుంది, అక్కడ గట్లుంది, ఇక్కడ గిట్లుంది అని చెప్తే అవసరం లేదు అనమాట. పెట్టుకుంటే వాడికైతే తిరగచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను బ్యాక్ ఇంకోటి చూస్తా. నానా ఇప్పుడు బిచ్చుకో నానా పాటలు పెట్టేది. అసలు అది కెమెరాలా ఉందా? ఇట్స్ క్లారిటీ. ఈ డే అంతా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను అనమాట. దీని ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ కానీ కెమెరాలో ఎలా సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ నేను చూస్తూ మమ్మీ కూడా చూపించాను. అండ్ మమ్మీ తమ్ముని కోసమని మార్నింగ్ అంతా సకినప్పాలు చేసినాం. తర్వాత ఇప్పుడు మురుకులు చేసేస్తున్నాం. ఒకటే డే 2 చేసేస్తే అయిపోతుంది అంటే చేస్తున్నాం అనమాట. నేను మా ఇంట్లో ఒకసారి మురుకులు చేసిన. మీరు ఎంతమంది ఆ వీడియో నుండి చూసి నన్ను ఫాలో అవుతున్నారో చెప్పండి. నేను కార్తిక్ కలిపి ఈ మురుకులు చేసే తెప్పించుకొని యూఎస్కి చేసామన్నమాట. తర్వాత మళ్ళీ లేటర్ ఆన్ చేయలేదు. అంటే పెద్ద స్నాకింగ్ పర్సన్ కాదు. ఎస్పెషల్గా ఇప్పుడు క్యాలరీస్ ఇది అన్నీ తెలిసిన తర్వాత హెల్తీ స్నాకింగే తప్ప మమ్మీ ఇన్ని చేసి పెట్టినా అసలు తినడం బాగా తగ్గిపోయింది. అయినా మునుపున్నంత డైజెస్ట్ సిస్టమ్ ఇప్పుడు లేదు. చిన్నప్పుడు అయితే ఎంత పడితే అంత తింటుండే. మీది కూడా అదేనా? చిన్నప్పుడు ఫుల్గా అసలు అప్పాల సీజన్ అంటే ఫుల్గా తిని తర్వాత ఇప్పుడు పెద్దగా అయ్యాక చాలా తగ్గిపోయిందా? అది కూడా నాకు కింద కమెంట్ చేయండి. అలా ఇదేనైతే అప్పాలు అవి చేసినాం. లిటరల్లీ కుకింగ్ ఇన్ రైస్ కుక్కర్. దిస్ రైస్ కుక్కర్ బికాజ్ అక్కడ సిలిండర్ బిజీ ఉంది కాబట్టి ఐమ్ కుకింగ్ హియర్. మనకు ఫిజియో ఇంత నాలెడ్జ్ లేదు కదా జనాలకి, మధ్య బాగా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఉంటుండేది ఎక్కువ, ఒక 20 years బ్యాక్. కరీంనగర్ లో కూడా అప్పుడే కావచ్చు, కరీంనగర్ లో ఇక్కడ లేదు. అయితే వాళ్ళు ఫ్రాక్చర్స్ అయిన ఏం చేద్దాం, డాక్టర్ చెప్తుండే ఇట్లా మీరే చేసుకోండి అని చెప్తుండే. మోకాళ్ళు కానీ జాయింట్స్ ఏమన్నా చేసుకుంటుండే ఇంతే అని గట్టుకుంటుండే. ఇంత లేదు, అంత నాలెడ్జ్ లేదు. అప్పుడు ఈ ఫోర్స్ కూడా అంత లేదు. ఎవరో ఒకళ్ళు చేద్దరు తెలియదు. ఇక డాక్టర్ మోస్ట్లీ అలా సర్జరీ అవసరం లేకపోవచ్చు అనడం, చెప్పడం అనేది అయితే మాకు చాలా 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 పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సర్జరీ అవసరమైతే చాలా డిఫికల్ట్ అయ్యేది సర్జరీ చేయించుకోవడము, దానికి రెస్ట్ ఎక్కువ అవసరం అయ్యేది. దాని మీదనే ఫిజియో చేయించుకోవడం కానీ అలా ఎవ్రీథింగ్ లైక్ పైసల పరంగానైనా, డాడీకి పెయిన్ పరంగానైనా, రికవరీ పరంగానైనా అన్నిటి పరంగానూ ఇబ్బంది అయ్యేది అనమాట. ఇలా సర్జరీ అవసరం ఉండకపోవచ్చు అని చెప్పడం అనేది నిజంగా మాకు ఎంత పెద్ద గుడ్ న్యూస్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే 100% అనేది ఇంకా తెలియలేదు. మళ్ళీ కూడా ఇంకొక 10 daysలో అలా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేది ఉందన్నమాట. నాట్ ఈవెన్ 10 days, 1 weekలో మళ్ళీ వెళ్తే మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో అప్పుడు తెలిసిందని అంటే వీ విల్ బీ లైక్ థ్యాంక్ గాడ్ అనుకుంటాము. అండ్ ఆల్సో మీలో చాలామంది కూడా ప్రీవియస్ వీడియోలో డాడీకి ఇలా అయిందని చెప్పిన వీడియోలో చాలామంది మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ డాక్టర్ రికమెండేషన్స్ అండ్ అక్కడిక్కడ కమెంట్స్, వీడియోలో కమెంట్లు వేయడమే కాకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా 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 మంది అయితే మెసేజ్ పెట్టారు. సో అలా పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. డాడీ తొందరగా రికవర్ అవ్వాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, Kalyani_Boppa అని ఉంటుంది. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఉన్నారనమాట. ఇండియా నుండి వెళ్ళే లోపు అట్లీస్ట్ ఒక 700K సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అంతేందుకు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసే వాళ్ళు కూడా
రెగ్యులర్గా మెసేజ్ పెడతా ఉంటారు, రెగ్యులర్గా స్టోరీలు చూస్తామని చెప్తారు. కానీ చాలామంది నన్ను ఫాలో అవ్వని వాళ్ళే అనమాట. ప్లీజ్ ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితే ఓకే, నన్ను ఇంతమంది చూస్తున్నారన్న హ్యాపీనెస్, పాజిటివిటీ నాకు కూడా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి. జస్ట్ నౌ ఐ గాట్ బ్లడ్ టెస్ట్ డన్. రికార్డ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. బికాజ్ ఎప్పుడుండో ఒక మైండ్లో ఒక థాట్ ఉంది దట్ నా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా అని చెప్పేసి. బికాజ్ ఫర్ నో రీజన్ నా ఫేస్ ఉబ్బుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో జస్ట్ ఇంకొన్ని అదర్ థింగ్స్ టెస్ట్ చేయించుకున్నాను. అండ్ ఆల్సో ఇవాళ నేను డాడీ బయటకుపోతున్నాను. సో డాడీ బయటకు వెళ్ళాక ఎంత 20 days అయింది డాడీ ఇప్పుడు. నెక్స్ట్ డే డాడీని తీసుకొని బయటికి వెళ్ళాను అనమాట. డాడీ ఈ డేకి 18 days అయింది ఇంట్లో నుండి బయటకు వెళ్ళాక, ఎక్సెప్ట్ 1 day హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. సో కరెంట్ డాడీ సిచ్యువేషన్ ఏంటంటే, మెల్లిమెల్లిగా అసలు నడవండి, లోకల్లో ఇంట్లో వరకు నడవండి అని డాక్టర్ చెప్తే ఫస్ట్ టైం డాడీని తీసుకొని నేను బయటకు వెళ్తున్నాను అనమాట. సో మా తమ్ముడు అంటున్నాడు అన్నట్టు, ఇలాంటి సిచ్యువేషన్లో అక్క కరెక్ట్ టైంలో ఉంది, పండుగలకు అటెండ్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులలో హెల్ప్కి ఉండగలగడం, అట్లా మంచి టైంలో ఉంది కదా అని మా తమ్ముడు చెప్తున్నాడంట. సో నేనైతే అట్లా డాడీని తీసుకొని బయటకు వెళ్ళాను. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినాం మా ఫేవరెట్ స్పాట్కి. తమ్ముడు యూస్కి కొన్ని ఐటమ్స్ పంపమని అడిగింది అనమాట. చట్నీ, అప్పాలు, ఇంకొన్ని గ్రాసరీస్. మనం చట్నీ చేయడం జరిగింది ఇవాళ, నిన్న అప్పాలు, ఇవాళ గ్రాసరీస్. డాడీ అంతటా అట్లా నడవడం. అండ్ మార్నింగ్ ఇందాక చెప్పినట్టు బ్లడ్ డ్రా చేసుకొని వెళ్ళారనమాట. కొన్ని లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటున్నాను, ఎప్పటి నుండి చేయించుకోవాలని ఉండే. ఎస్పెషల్గా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా ఒకటి, నాకు ఇన్ఫ్లమేషన్ ఉందా బాడీలో అన్నది ఒకటి, ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట. నా ఫిట్ మామ్స్ అయిన నుండి నా డైటీషియన్ చెప్తే ఆ లిస్ట్ ఆఫ్ టెస్ట్లకు బ్లడ్ డ్రా చేసుకొని వెళ్ళారు. వాళ్ళకి డౌట్ ఉందంటే కాల్ చేసి చెప్తున్నాను అనమాట. అక్కడ నుండి సూపర్ మార్కెట్కి వెళ్ళి తమ్ముడికి కొన్ని ఐటమ్స్ కావాలంటే తీసుకున్నాను. ఈ ఇంజురీ అయినప్పటి నుండి అంటే ఆల్మోస్ట్ 20 days నుండి డాడీ బయటకు వెళ్ళలేదు, ఒక్క హాస్పిటల్స్కి అంటే తప్ప. అలా వెళ్ళడం ఇలా రావడం, మా డాడీ లాగా ఎవ్రీ సింగిల్ డే ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉండే మనుషులకి ఇంట్లో ఇన్ని రోజులు ఉండడం అని అంటే చాలా కష్టం. నాకు కూడా ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చి చాలా తక్కువ, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే రెగ్యులర్గా నేను కార్తిక్ బయటకు వెళ్ళి వచ్చే పర్సన్కి ఇక్కడ విమ్లాల్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు లైక్ ఒక కపుల్ ఆఫ్ డేస్ ఇంట్లోనే ఉంటేనే పిచ్చిలేస్తుంది అనమాట. అట్లాంటిది మా డాడీకి ఇన్ని ఏండ్లుగా ఎప్పుడు ఎక్కువ బయటే, అలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండడం అంటే ఇంకా ఇబ్బంది అన్నమాట. అందుకనేసి డాడీని బయటకు తీసుకెళ్ళాలి అని డాక్టర్ కూడా ఎలాగో రికమెండ్ చేశారు కదా అనేసి ఫిక్స్ అయ్యాను తీసుకెళ్దామని చెప్పేసి. అండ్ డాడీ కూడా వెళ్దాం పదా అన్న మూడ్లో ఉండే అనమాట. అందుకనే బయటకు వెళ్తే డాడీకి కూడా కొద్దిగా ఫ్రెష్ ఎయిర్లా ఉంటుంది, బయటకు వెళ్ళి జనాలు ఎవరైనా కలవడం కానీ అలా కొద్దిగా బెటర్ ఉంటుంది అని చెప్పేసి అయితే డాడీ నేనైతే బయటకు వెళ్దామని ఫిక్స్ అయినాము. ఎంతైనా డాడీని నేను అట్లా బైక్ మీద ఎక్కించుకొని అండ్ మేమిద్దరం మాట్లాడుకుంటూ లైక్ నాకు కూడా మెమరీలా ఉంటుంది, డాడీకి కూడా మంచిగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతోనైతే ఇలా మేమిద్దరం బయటకు బయలుదేరాం అన్నమాట. ఇది సమ్మయ్య షాప్, మునుపు గుడి దగ్గర ఉంటుండే, పూజ సామాగ్రి అన్నట్టు బాగా ఫేమస్. వీళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే లైక్ డిఫాల్ట్గా చాలా వాటి కోసం ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు కుంకుమ కోసం, ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి. ఇట్ ఈస్ ఆన్ బైపాస్ నౌ. సో బైపాస్ అనేది ఓన్లీ చుట్టూ ఊరు అవతల అన్నమాట, అక్కడికి మూవ్ చేసేసారు. సో మా తమ్ముడు అడిగింది అనమాట కుంకుమ కావాలని చెప్పేసి, సో తీసుకురమ్మని చెప్పింది. సో దట్స్ వై షాపులలో అమ్మేది కాకుండా స్పెషల్గా దీనికోసమని వచ్చినాం. మా డాడీకి కార్ అంటే చాలా చాలా ఇష్టం, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 17-18 days నుండి బయట ఉంటుంది కదా, దుమ్ము ఎట్లా పట్టిందో చూడరే, క్రేజీగా పట్టింది అసలు దుమ్ము అయితే. మా డాడీ చాలా రోజుల తర్వాత అలా కార్లో. సో రేపు మమ్మీ డాడీ వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి అనమాట. వీసీ ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది, ఫిజియోథెరపీ కూడా నడుస్తుంది. యాక్చువల్గా నిన్న ఆయన మళ్ళీ మంత్లీ 2 times ఇస్తారంట. నిన్న వచ్చిర్రు కానీ మమ్మీ వాళ్ళు అది ఇవ్వాలనుకున్నారు, సో నిన్న మిస్ అయ్యారు. ఇవాళ పోతాము, ఇవాళ జగిత్యాల వెళ్దాము, రేపు హైదరాబాద్ వెళ్దాం అన్నది వాళ్ళ ప్లాన్ అన్నమాట. సో అందుకనే
ఈ కారు ఇదంతా కూడా చేపిస్తున్నారు, లైక్ అదంతా క్లీనప్. నిజంగా ఘోరంగా అంగడైంది. అండ్ దిస్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. ఎంత మెల్లగా నడవగలుగుతున్నారు, కొద్ది దూరం దాకా నడవగలుగుతారు. అట్లా అని టూ మచ్ స్ట్రెస్ కూడా చేయాలన్నది కాదు, అందుకని వీళ్ళనంత అవాయిడ్ చేస్తున్నాను అన్నమాట వాకింగ్ చేయకుండా. ఇదైతే కార్ కరెంట్ సిచ్యువేషన్, ఘోరంగా దుమ్మైంది. మా డాడీ కార్ని, మీ కార్ని నేను లైఫ్లో ఎప్పుడు గింత ఇట్లా చూడలే. మా డాడీ అసలు కొద్దిగా దుమ్ము పడంగానే క్లీన్ చేస్తారు. అమ్మ లుక్ హియర్, అసలు ఎప్పుడు గింత డర్టీగా లేదు. మా డాడీ ఇన్ని డేస్ నుండి ఇంట్లో ఉంటే మా డాడీ టెన్షన్ ఎంత అయిందో దీని కూడా టెన్షన్ అట్లా అయింది అన్నమాట. బయట ఉంది, ఎండలు ఉంది, దుమ్ములు ఉంది అని. యాజ్ బయటకు రాగానే మా డాడీకి ఫస్ట్ ఇదే గుర్తొచ్చింది. సో కార్ వాష్కని ఇక్కడికి వచ్చినాం. ఇందాక అడిగేనే కదా అమ్మాయి షాప్లో, దీన్ని చూసారు లేదో అనుకున్నారు. ఏంటిది అదేంటిది, ఏం చేస్తుర్రు మీరు, ఏం చేస్తుర్రంట. ఇది ఏం లేదా మామని అయితే ఉరికొచ్చి ఏంటిది అదేంది, ఏం చేస్తుర్రు, ఏం కావాలి మీకు, ఏం కావాలని అడుగుతాను. అర్థం కూడా కాలేదు అదని, ఇదేదో అనుకుంది. సో ఇందాక ఎక్స్పీరియన్స్ చెప్పలేను నేను. సో అమ్మాయి షాప్కి పోతే ఆమె వాళ్ళందరూ కూడా అక్కడ షాప్లోకి వస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఇది ఏంటిది ఏదైనా మెషినా, ఏంటిదా మెషిన్ అంటారు. మెషిన్ కాదా మా కెమెరా అని అంటే, కాదు మీరు అట్లా మెషిన్ పట్టుకుని వస్తే భయం కాదా ఏంటిది అది అని అడుగుతాను. మీరు అడగండి, అడిగే విధానంలో ఒక విధానం ఉంటుంది. ఎందుకు ఇట్లా ఏలు పెట్టాలంటారని నాకు కోపం వచ్చింది అనమాట. తర్వాత ఇక ఆయన షాప్ అయిన నుండి, కాదు మీకు ఏం కావాలని అడుగుతుంది అంటే, లేదండి ఏం కావాలని అడగలేదామే, అదేంటిది అని అడుగుతుంది. తెలియకపోయినా అడగడం వేరు, కానీ దానికి అట్లా వచ్చి ఇట్లా ఏళ్ళు చూపించుకుంటే ఎందుకు అడుగుతుందామే, అట్లా కాదు కదా అంటే, సరే మీకు ఏం కావాలి చెప్పండి అంటే ఇక మళ్ళీ హియర్ యాక్చువల్గా బయటకు వెళ్తే కెమెరా ఎలా వాడగలుగుతాను అన్నది ఈ డేలో చూశాను అనమాట. సర్టెన్ టైం వరకు ఈజీ అనిపించింది. తర్వాత సమ్మయ్య షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేను ఏదో తీసుకొచ్చిన ఏంటి ఐటమ్ అన్నట్టు ఏదో వియర్డ్గా బిహేవ్ చేసారు అనమాట. సో ఇట్ ఫెల్ లైక్ దీంట్లో ప్లస్ ఉంది నెగిటివ్ ఉంది అని చెప్పి అనిపించింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా కష్టంతోనే నెక్స్ట్ గడిచిపోయింది అనమాట. ఎట్లా ఇచ్చినప్పుడు మనం ఈవెన్ చేసినట్టు మనం అద్దంలో చేతి కనబడుతుందా, చేతు ఏలు అన్ని చూచి ఎక్రి ఇందాక ఎక్కిరిచ్చినట్టు ఎక్రి అమ్మమ్మని ఎక్రి, నువ్వు ఎక్రి. అమ్మ కావాలంట, అమ్మకేందండి అందరం తిన్నాం. చలో గిరి ఓపెన్ చేద్దాం, ఇప్పుడు ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. కశ్వి బెలూన్స్ కాదు ఇవి, ఇవన్నీ కశ్వికి డ్రెస్. కేక్ ఎక్కడికి వచ్చింది గిరిలా, కేక్ గిరిలా ఇగో కశ్వి ఇవన్నీ డ్రెస్లు ఇవ్వాలి. బేబీ డ్రెస్సెస్, look at all the dresses కశ్వి. కాటన్ కాదు ఇవి, బుజ్జమ్మలు ఇది నీ కాదమ్మా, ఇవి నాయే అమ్మా. నీకు ఇది చూసి నీదే అనుకున్నా బేటా, నీకు కూడా ఇట్లాంటి ఆర్డర్ చేసిన, అది ఆర్డర్ చేసిన. బేబీ ఎల్లోనా, ఓకే ఇగో ఓకే. ఆర్ యు రెడీ? డ్రెస్ కూడా వేసుకుంటావా? చిన్న ఒకటి చాలు. అమ్మంతా వెరీ నాకు వేసుకుంది, దాచి పెట్టు. భయం అవుతుంది అనుషకి. బేబీ కనబడతలేదా?
బేబీని చూసిందా? నైటీ కాదు దీంట్లో రాకుంటుంది. ఎట్లా నడుతుంది? దీంట్లో పడతావు, దీంట్లో నడవరాదు. ఏడికి వెళ్ళి వచ్చినారు నువ్వు? నీకు నిన్ను అమ్మకి ఎవరిచ్చిర్రా? ఏజా ఎవరిచ్చి? మరి శివయ్య ఇచ్చిండు. Hi. How are you? What you doing? What are you doing? I am Kashvi. I say My name is Kashvi. the Amalu. Hello. The Anishalu. అనుషాలు, Amalu. అమ్మమ్మలు, Tatalu. తాతలు. సరే ఇగో నువ్వు ఛానల్ ఇంట్రో చెప్పు. అండి చేతిలో ఆది. మైక్ పట్టుకో. ఇట్లా పట్టుకో మైక్. ఎట్లా పట్టుకుంటావు? గిచ్చే. అండి Adi. అందరూ Anu. ఎలా Ella. పట్టుకో మైక్. Anu. Adi. అందరూ Anu. ఎలా Ella. Oh no no. ఉన్నారు? The Amma. దిస్ ఈస్ Achi. వెల్కమ్ టు Welcome to అమ్మ ఛానల్ my channel. అమెరికాలో. Amma Ketu Kuchi. నువ్వు పెద్ద లాగర్ అవుతావు. Amma Mali. తన ముచ్చట్లు అవన్నీ లైక్ మీ అందరు కూడా తను మాట్లాడడం ఎక్కువ వీడియోలు పెట్టండి అక్క అని అడుగుతున్నారు. వీళ్ళంతవరకు పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఐమ్ ప్లానింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ విత్ హర్. నాకు కూడా మెమరీ ఇలా ఉంటుందని ఆ తర్వాత మీరు చూస్తారు. వాట్ హ్యాపెన్ టుడే? ఇవాళ నేను మా పెద్ద కొడుకు స్కూల్కి వెళ్ళాం. వాడి చదువు ఏంది అని తెలుసుకోవడానికి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొద్దిగా ఒపీనియనే దీనివల్ల బ్యాడ్ వచ్చేసింది అన్నమాట నాకైతే. లైక్ స్కూలింగ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ముందు నుండి అంతే ఉంది కావచ్చు. ఇప్పుడిప్పుడు నేను కిడ్ ఏజ్, మనకు పిల్లలు ఉండే ఏజ్, వాళ్ళ చదువు ఏజ్కి వచ్చేసరికి ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానేమో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా బెటర్గా ఉంటుండొచ్చు. అండ్ పిల్లలకి బేసిక్ అనేది మిస్ అవుతే, ఎస్పెషల్గా కోవిడ్లో ఆన్లైన్ క్లాస్ అయ్యేసరికి అప్పుడు ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్న పిల్లలు ఆ బేసిక్ ఫౌండేషన్ లైక్ ఆల్ఫాబెట్స్, ఓ వర్డింగ్, స్పెల్లింగ్స్, రైటింగ్, రీడ్ చేయడము ఇదంతా సరిగ్గా రాకపోకుండానే ఆన్లైన్లో పాసులు చేసేసి వాళ్ళని 4th 5th 6th 7th ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి ఎంత డిఫికల్ట్ అవుతుంది బేసిక్ రాకుండా. సో అలా జరిగినందుకైనా అలాంటి స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఇంకేదైనా చేయొచ్చు అనిపించింది అనమాట. ఇది మాట్లాడే లోపే మా నిఖిల్ వచ్చాడు అనమాట. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, సో తను కూడా వెళ్తున్నాడు డాడీతో పాటు. యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నాను. నేను వెళ్తే కశ్విన్ తీసుకొని వెళ్ళాలి. 1 డేలోనే వెళ్ళడం రావడం ప్లస్ కార్లో వెళ్తూ కశ్విన్ తీసుకెళ్తే తను బాగా అటు ఇటు వెనకకి ముందుకు కదులుతూ ఉంటుంది. డాడీతోని కార్లో అలా వెళ్ళడం కష్టం. అసలు డాడీ వాళ్ళ ఫస్ట్ డే అంత లాంగ్ వెళ్ళేసి వస్తున్నారు అని చెప్పేసి కూడా 1 more రీజన్ అనమాట. వాడు లిస్ట్ ఆఫ్ ఐటమ్ క్వశ్చన్స్ ఇవి అడగాలి అని చెప్పేసి మేము ఇంట్లో మాట్లాడుకొని అవన్నీ ఉండే. సో అందుకనే వాడు వెళ్తే బెటర్ అని చెప్పేసి తమ్ముడైతే వచ్చాడు అన్నట్టు. హాయ్, హలో, ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ సో మచ్ ఆన్ దిస్. ఇంకా రేపు హైదరాబాద్ వెళ్ళాలి. అదే నేను ఎప్పుడన్నా పోదామంటే వస్తావా? సో నేనైతే ఇక్కడ మల్లెపూలు తెంపుకుంటున్నాను. నేను యూఎస్లో ఉన్నప్పుడు మిస్ అయ్యే వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అయితే మల్లెపూలు ఉంటుంది. మా ఇంట్లో కింద నుండి మీద దాకా మల్లె చెట్టు ఉంటుంది. మీరు హోమ్ టూర్ వీడియో చూసి ఉంటే మీకు తెలుస్తుంది. సో మల్లెపూలు అయితే తెంపుకుంటున్నాయి. ఈ పర్టికులర్ సీజన్ టైంలో మంచిగా ఉంటాయి. ఈ 1 వీక్లో బాగా పూసిండే అనమాట. సో తెంపుకొని వచ్చిన. పూర్తిగా అల్లడం నాకు రాదు. మునిపై తాయింత రాకపోతుండే. ఇప్పుడు 100లో ఒక 70 to 80% అయితే అల్లగలుగుతాను నేను. సో మీలో ఎంతమందికి ఈ పర్టికులర్ మల్లెపూలు అంటే ఇవి సన్నజాజులు అంటారు కదా, ఇవంటే ఇష్టమో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ అలా ఈ 2 days వ్లాగ్ అయితే జరిగింది. ఇలా ఇండివిజువల్ వ్లాగ్స్, ఎవ్రీడే వ్లాగ్స్ చేయండి అక్క అనేసి మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఏం వీడియోస్ చేయను అని అడిగితే మీరు నాకు చాలామంది చెప్పారు. ఇలా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు కూడా ఇవి మెమరీస్ లాగా ఉంటాయి కాబట్టి. సో మీలో ఎంతమందికి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చూడడం ఎగైన్ నచ్చింది అన్నది చెప్పండి. అదర్ దాన్ జస్ట్ ఒకేషన్ అది కాకుండా ఇలానే కంటిన్యూ చేయాలా, ఇంకే కైండ్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారు అన్న కూడా నాకైతే కింద కమెంట్ చేయండి. నేను అవన్నీ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.